గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన గంట కూడా కొంచెం గట్టిగా కట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇప్పుడైతే 10:30 అవుతోంది. నేనైతే ఎగ్ ప్లాంట్ ఈరోజు కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో ఒకటి చేస్తున్నాను. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉండడం వల్ల నేను పెద్దగా లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. మోస్ట్లీ ఈ వీడియో రాగానే ఉంటుంది, ఎక్కువ ఎడిట్ చేయలేదు. వాయిస్ ఓవర్ కూడాను ఎక్కడ అవసరమో అదే ఇచ్చా అనమాట. ఐ హోప్ మీకు ఇలా నేచురల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను చాలాసేపు పడుతుంది మ్యారినేట్ చేయడానికి. ఇంట్లో మా బేబీ కూడా వచ్చింది, తనకి ఏదో తినడానికి కావాలి అని చెప్పేసి. శాండ్విచ్, wait 1 minute. Okay. Chittu, listen. Yeah. We need to eat lunch also, right? Lunch. This is your last snack. This is last snack. Before lunch. Okay? It's 20. Time is 1 hour. Before 20. Which shape do you want? I only square. You want only square? Yeah. Okay then. Careful. 1 minute. Color, wait. What happened? Power cut? Yes. మా చీకట్లో ఆడే బదులు బయటకు వచ్చి ఆడుకోవచ్చు కదరా. It's already raining. Both sunny and raining both are. It okay? Yeah. Okay. Mama, I help you. You wanna help me? Yeah. Good. Come. సో అలా అనమాట. ఒక పని చేస్తూ ఉంటే ఇద్దరు పిలుస్తూనే ఉన్నారు, అది కావాలి ఇది కావాలని. అంతలోగా ఇలా లాండ్రీ కూడా అయిపోయేసరికి ఫస్ట్ అయితే ఆరబెట్టేద్దాం అని చెప్పేసి వచ్చేసాను. ఇంతలో మా బేబీ కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చింది అనమాట. సో తను హెల్ప్ చేస్తుంది నాకు. వెరీ గుడ్. చలో. I helped you. Yes, Nana, you helped me. You're a good girl. ఇక్కడ నేను పిక్ తీస్తున్నాను అనుకొని ఫోజులు ఇస్తుంది. ఏ ఫోజ్ ఇవ్వాలో అర్థం కావట్లేదు అనమాట తనకి. నౌ ఐమ్ బ్యాక్ టు కిచెన్ అనమాట. చాలా పీసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే మధ్య మధ్యలో పనులు చేసుకొని వస్తున్నా. ఇప్పుడు కాకరకాయ కూడాను ఫ్రై చేయడానికి పెట్టాను. అంతలోకి ఈ ఎగ్ ప్లాంట్ కూడా అయిపోయింది. దాంట్లో నేను కర్డ్ వేసేసాను, దానిలో కాస్త తాలింపు కూడా వేసేసాను. సో దట్స్ ఇట్. అది కలిపేసుకోవడమే, చాలా బాగుంటుంది కాసేపు అలా మగ్గనిస్తే. ఇదంతా అయ్యేలోగా కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది. మరీ డ్రై అయిపోయేంత వరకు ఉంచాను. కొంచెం ఈ విధంగా క్రంచీగా ఉండాలి, అలాగా కూడా కొంచెం జ్యూసీగా ఉండేటట్టుగా చూసుకుంటాను. దాట్స్ ఇట్. ఇది సింపుల్ లంచ్ అనమాట మాకు. లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది నేను మా పాప అనమాట. మా పాపకి ఎలా హాలిడేస్ కనుక మేము ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు మా పాప స్టోరీ చెప్తుంది, అందరూ వినండి. Mermaid lost her home because she take Mermaid to helicopter into Eagle House because she lost her mermaid house. She lost her water house and is not going with my mermaid because Mermaid found her home. Tell me, how does she find? Because she find there. Where? There. She's eating in sea. She to parents? Yeah. She went for parents with mama and dad. Oh. నీ దగ్గర స్టోరీస్ అన్నీ అయిపోయా? First time it was a mermaid and so we lost our home and she got hot from sun. Mermaid don't want Eagle House and she want to go mermaid home for fishes.
and with mom and dad and chill one's parents and with the burying and saving and finally mermaid found her home and the Wiggles found their more mermaid home and she feel happy. ఓ ఎలా ఉంది మా పాప చెప్పిన స్టోరీ చెప్పండి. ఎలా ఉంది మా పాప కదా? తనకు నచ్చినట్టుగా అల్లుకుపోతూ ఉంటుంది. ఒక స్టోరీ ఉండదు, ఒక లైన్ ఉండదు, బట్ క్రియేటివిటీ మాత్రం చాలా ఉంటుంది అనమాట. ఇక ఇప్పుడైతే నేను పాపకి నాకు కలిపి స్నాక్స్ చేస్తున్నాను. ఈ స్నాక్స్ నేను చేసేలోగా మా పాప ఇల్లంతా చిందరవందర చేసి పెట్టింది. ఫుడ్ చూడగానే చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పోయింది. ఇస్ ఇట్ గుడ్? వెరీ గుడ్. ఈట్ ఇట్. Okay. అక్కడ బండిల్ కనిపిస్తుంది కదా, అది హోంవర్క్ అన్నమాట. మా పాపకి ఈ సెలవుల్లో చేయడానికి తగ్గట్టుగా ఇచ్చారు. రోజుకి కొంచెం కొంచెం చేపిస్తుండాలి. ఇప్పుడైతే బయటకు వచ్చి కూర్చున్నాము. బాగా ఎండగా ఉంది. కాసేపు ఎండగా ఉంటుంది, కాసేపు వర్షం పడుతుంది. ఏంటో వెదర్ అర్థం కావట్లేదు. మా బేబీ అయితే ఇంతసేపు చదువుకొని రిలాక్స్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.